This video is made for educational and informational purposes only. Please do your research before applying. Guys, చక్కగా ఇంటిలో నుంచి బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకునే ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. సో గైస్, ఈవెన్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఎందుకంటే మన సబ్స్క్రైబ్ చాలా మంది అడుగుతున్నారు, బ్రో మాకు ఇంట్లో కూర్చొని చక్కగా రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేసే ఎక్సలెంట్ కంపెనీస్ నుంచి మంచి జాబ్ అప్డేట్స్ తీసుకోండి, దాంతో పాటుగా తెలుగు లాంగ్వేజ్ నుంచి ఏమైనా ఉంటే వెంటనే పోస్ట్ చేయని అన్నారు కదా. వెరీ రీసెంట్గా జిటో అనే కంపెనీ నుంచి ఇంకొక కొత్త హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. మల్టీలింగ్వల్ పొజిషన్స్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్కి అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా బ్రహ్మాండంగా అయితే అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్ కెరీర్ పేజ్ నుంచి తీసుకొని మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఏది కుక్కునే ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎడ్యుకేషన్ పర్పస్ కింద. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు డెలివరీ చేస్తాను, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, డీటెయిల్స్ చూసేద్దామా? నా యొక్క స్క్రీన్ మీద చూస్తే బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, డిటో యొక్క కెరీర్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇన్సూరెన్స్ అడ్వైజరీ మల్టీలింగ్వల్ ఇంగ్లీష్ తెలుగు రిమోట్ ఆప్షన్ వీళ్ళైతే ఇస్తున్నారన్నమాట. సో యాజ్ ఏ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే ఏం లేదు, వీళ్ళు డిఫరెంట్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి మనకి, టర్మ్ ఇన్సూరెన్స్ అని ఇంకా డిఫరెంట్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా. వాటిని యాజ్ పర్ ది కస్టమర్ బేస్ చేసుకొని, వాళ్ళకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అనేసి వీళ్ళు అడ్వైజ్ ఇస్తారన్నమాట. అది ఇన్సూరెన్స్ అడ్వైజరీ అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. తెలుగు అండ్ ఇంగ్లీష్కి సంబంధించి, అంటే తెలుగు క్లయింట్స్ చాలా మంది ఉంటారు. సో ఆ యొక్క క్లయింట్కి మీరు ప్రాపర్గా అడ్వైజ్ ఇస్తే సరిపోతుంది. ఆ యొక్క ట్రైనింగ్ కూడా మీకు వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. డిటో గురించి మీకు తెలుసు, సో జీరోతో యొక్క స్టార్ట్అప్ ఇది. సో గైస్, ఇక్కడ చూస్తే మనకి వై డిటో ఎందుకంటే ఈ యొక్క పర్టికులర్ రోల్కి నో సేల్స్ పిచ్, సో సేల్స్ సైడ్ ఉండదు, టార్గెట్స్ ఏమి ఉండవు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి మనకి జీరో స్పామ్, ఫ్రీ కన్సల్టేషన్స్ కూడా ఉంటాయట వీళ్ళకి. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, దిస్ ఈజ్ నాట్ ఏ సేల్స్ రోల్ అని మెన్షన్ చేశారు. సేల్స్ రోల్స్ అనుకోండి, పొలోమంటూ కాల్స్ చేసి సేల్స్ గురించి మాట్లాడుతుంటారు, అదేమి ఉండదట ఇక్కడ. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇంకా బెటర్గా ఇక్కడ ఇచ్చారు నో సేల్స్ టార్గెట్స్ అని కూడా మెన్షన్ చేశారు. మనకి ఏం టార్గెట్స్ ఏమి ఉండవు, ఆల్రెడీ మనకి లీడ్స్ ఉంటాయి. వాళ్ళతో ప్రాపర్గా మీరు కమ్యూనికేట్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ కావాలో అడ్వైస్ చేస్తే సరిపోతుందట, అంతే. నో ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్, నో స్పామ్, నో మిస్లీడింగ్ కూడా వాళ్ళే మెన్షన్ చేస్తారు అఫీషియల్ పేజ్లో, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీకు అసలు ఏం ఉండాలంటే గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, అటెన్షన్ టు డీటెయిల్స్ ఉండాలి, లాంగ్వేజ్ స్కిల్స్ గుడ్ ఇంగ్లీష్ ఉండాలి, అండ్ అదర్ లాంగ్వేజ్ మనకు తెలుగు ఇచ్చారు కాబట్టి తెలుగులో కొద్దిగా బెటర్గా మాట్లాడాలి. టెక్ సేవీ అయితే ఉండాలంటే బేసిక్ డిజిటల్ టూల్స్, మొబైల్ ఫోన్, నెక్స్ట్ ఇంకా మనకి కంప్యూటర్ అది కూడా బెటర్గా యూజ్ చేయడం రావాలి మనకి. సో ఈ మంచి ఇన్ఫ్లుయెన్సింగ్ స్కిల్స్ ఉంటే చాలా అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ మనకి 2 టీమ్స్ అయితే ఉంటాయట, టీమ్ ఫాల్కన్ అండ్ టీమ్ బ్లిస్ అనేసి. సో బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ అండ్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఈ యొక్క 2 టీమ్స్ మనకు ఒక టీమ్ అయితే వీళ్ళైతే అలొకేట్ చేస్తారు. సో ఈ టీమ్ ఫాల్కన్ వచ్చేటికి మార్నింగ్ 10 AM నుంచి 8 PM వరకు మనకైతే వర్క్ ఉంటుంది. టీమ్ బ్లిస్కి వచ్చేటప్పటికి 2 షిఫ్ట్స్ అయితే ఉంటాయి, 10 AM to 7 PM, నెక్స్ట్ 12 PM to 9 PM అనేసి. సో బేస్డ్ ఆన్ దట్ మీరు దీన్ని బేస్ చేసుకొని మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఇందులో మనకి చార్ట్ బేస్డ్ ఇంటరాక్షన్స్ ఉంటాయట, క్లయింట్ కాల్స్ బేస్డ్ ఆన్ ది కస్టమర్ ప్రిఫరెన్స్ అండ్ కన్వీనియన్స్ అని కూడా మెన్షన్ అయితే చేశారు, చెక్ చేసుకోండి. సో వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడ నుంచైనా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు వీళ్ళు. సో ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంటి నుంచి కూడా బ్రహ్మాండంగా వర్క్ చేసుకోవచ్చు. హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారంటే, వెల్నెస్, మెన్స్ట్రల్ లీవ్స్ ఉంటాయట, కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్ ఉంటుందంటే, ఫన్ ఈవెంట్స్ అండ్ ఆఫ్ సైట్స్లో కూడా మనకి ఫన్ ఈవెంట్స్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తారని చెప్తున్నారు అనమాట. ఓకే, అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుందని ఇక్కడ ఇచ్చేసారు చూడండి ఒకసారి. సో హెచ్ఆర్ ఇంటరాక్టివ్ కాల్ మనకైతే ఉంటుంది, మనం అప్లై చేసిన తర్వాత మీరు కనుక షార్ట్ లిస్ట్ అవుతే తర్వాత ఒక టాస్క్ అయితే ఇస్తారు, తర్వాత ఇంకొక టాస్క్ అయితే ఇస్తారట మీ యొక్క స్కిల్స్ని షోకేస్ చేసుకోవడం కోసం. ఫైనల్ మేనేజర్ రౌండ్ తోటి మనల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారట. ఓకే, మేజర్గా చెప్పాలంటే మనం అప్లై చేసిన తర్వాత మనకి వీడియో రెజ్యూమ్ మనకి సెండ్ చేయమని మెయిల్స్ కూడా రావచ్చు. సో మీ యొక్క వీడియో రెజ్యూమ్ ప్రాపర్గా మీరు రెడీ చేసుకొని మీరైతే ప్రాపర్గా సెండ్ చేసేసేయండి. మీరు కనుక షార్ట్ లిస్ట్ అవుతే సో నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి మనకైతే మెయిల్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ఓకే, అఫీషియల్ అప్డేట్ గా ఎక్కువ మందికి షేర్ చేయండి. సో చాలా మంచి అప్డేట్, ఇంకొక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.